శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో శుక్రుడు, కేతువు, వ్యయంలో గురువు, లాభంలో రవి, బుధుడు, దశమ స్థానంలో కుజుడు. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. వ్యవహార నిమిత్తం, వృత్తి నిమిత్తం ఆదాయం బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి యూనివర్సిటీ కావచ్చు, మంచి కాలేజ్ కావచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయాలనుకోవడం కావచ్చు. ఓవరాల్గా మాత్రము ఈ ఈ విషయాలలో మాత్రం మంచి పురోగతిని సాధించగలుగుతారు. క్రితం దాచి ఉంచినటువంటి ధనం ఇప్పుడు మీకు అక్కడికి రావడము, దాన్ని మీరు ఇప్పుడు ఉపయోగించుకోవడం కూడాను మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ వారం పరిహారం: రాబోయే ఆషాఢ మాసంలో 9 రోజులును చక్కగా మీకు వీలైనంత సేపు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకుంటూ పూజా కార్యక్రమాలు చేయండి. ప్రత్యేకంగా మాస శివరాత్రి రోజున విజయదుర్గా హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి జరుగుతుంది. ఏదైతే చికాకులు ఉన్నాయో అందులో నుంచి బయటపడతారు. ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టడం కావచ్చు, లోన్స్ తీసుకోవడం కావచ్చు, డబ్బులు ఇచ్చి మోసపోయినవి కావచ్చు, పెట్టుబడులు ఇరుక్కున్నవి కావచ్చు, ఇలాంటి చాలా అంటే చాలా టైట్ ప్రాబ్లమ్స్ సిచ్యుయేషన్స్లో ఉన్నవాళ్ళు చాలా సునాయాసంగా బయటపడతారు. అమ్మవారికి పూజ చేయండి, మీకు మంచి జరుగుతుంది. నాది హామీ, నాకన్నా పెద్దవాళ్ళు ఇస్తున్నటువంటి హామీ. అమ్మవారి కాళ్ళు పట్టుకోండి, పని జరుగుతుంది. ఎంతో కొంత జరుగుతుంది. ఎంత జరుగుతుంది అన్నది అది మీ కర్మ బట్టి ఉంటుంది. కానీ ఎంత ప్రారబ్ధ కర్మలో ఉండి అసలు ఏమి మంచినీళ్ళు దొరకనటువంటి స్టేజ్లో కూడాను ఒక గ్లాస్ జ్యూస్ అయితే దొరుకుతుంది. నేనైతే చెప్తాను, ఇది చెయ్యండి. ఆ హోప్లెస్నెస్లో నుంచి మాత్రం మీరు బయటికి రావాలి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. కాస్తంత షోల్డర్ పెయిన్, భుజాల బలహీనత, చేతుల్లో సత్తువ లేకపోవడము, చేతులు కాళ్ళు వణికిపోతూ ఉండడము, ఇలాంటి బలహీనతలు ఎక్కువ శాతం కనిపించవచ్చు. కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. 1కి 2, 3 డాక్టర్లను సంప్రదించి మంచి వైద్యం తీసుకోండి. దీని వలన మీకు కలిసి వస్తుంది. అయిన వాళ్ళ వలన ప్రత్యేకంగా వృధా ఖర్చులు అవుతున్నాయని మానసిక క్షోభకు గురవుతారు. వాళ్ళని ఏమి అనలేరు, మీరు పోనీ అంత సంపాదించలేరు. దీని వలన కాస్తంత ఇబ్బందికి గురవుతారు. కొత్త ఉపాధి పథకాలలో చేరాలన్న ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9.